హాయ్ ఫ్రెండ్స్, ప్రఖ్యాత విలన్ సోనూ సూద్ కరోనా టైంలో తనలోని మానవత్వాన్ని బయటికి చాటుకొని గొప్ప మనిషిగా ఎదిగాడు. తానే స్వయంగా నిర్మించి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఫతే సినిమా నిన్న రిలీజ్ అయింది. గేమ్ చేంజర్ వల్ల ఎక్కువ థియేటర్లో రిలీజ్ కాకుండా ఇబ్బందులు ఎదుర్కొన్న ఫతే ఈ రోజు చూశాను. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ట్రైలర్ చూడగానే జాన్ విక్ టైప్లో ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ సినిమా అనుకుంటాం, కానీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఇది యాక్షన్ సినిమా కాదు. అసలు ఈ సినిమాలో ఏముందో ఇప్పుడు చూద్దాం. ఫతే పంజాబ్లో డైరీ ఫామ్లో మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. తన వాళ్ళకి తోచినంత సాయం చేస్తూ హ్యాపీగా గడుపుతూ ఉంటాడు. అయితే ఇతని అసలు పని ఇది కాదు. దేశద్రోహులను ఏరి పారేసే దేశానికి చెందని వ్యక్తిగా విదేశాల్లో తిరిగే వ్యక్తే ఫతే. అయితే పంజాబ్లో తను ఉంటున్న ఇంటి ఓనర్ కూతురు అన్నయ్య అన్నయ్య అంటూ ఫతేని ఎంతగానో అభిమానిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మాయికి లోన్ యాప్స్ ద్వారా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఆ ప్రాబ్లంని ఛేదించడం కోసం, ఆ అమ్మాయిని కాపాడడం కోసం ఫతే ఏం చేశాడు అన్నదే సినిమా. సోనూ సూద్ సినిమాని యాక్షన్ థ్రిల్లర్గా చేద్దామని అనుకోలేదని ఈ సినిమా చూసాక మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీనిలో సిస్టర్ సెంటిమెంట్, స్పై ట్రాక్ ఇవన్నీ సినిమాని అటు ఇటు కాకుండా చేశాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ సినిమాగా చేద్దాం అనుకున్న ఈ సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ యానిమల్, జాన్ విక్ సినిమాల్ని గుర్తుకు తెస్తాయి. సోనూ సూద్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేద్దాం అనుకున్నా సరే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఎక్కడో చూసినట్లే ఉంటాయి. సోనూ సూద్ యాక్టింగ్ ఓకే అనిపిస్తుంది. గొప్పగా యాక్ట్ చేసిన, పర్ఫామ్ చేసిన సీన్ ఒకటి కూడా లేదు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా హీరోకి హెల్ప్ చేసే పాత్రలో కంప్యూటర్ హ్యాకర్గా బాగానే చేసింది. చూడడానికి బాగుందే అంతే. ఇక విలన్ నసీరుద్దీన్ షా పక్కన మంచి ఫిగర్ ఉంటుంది, ఫుల్ ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటుంది, కానీ ఆమెను కూడా ఫతే చంపేస్తాడు. ఈ సినిమాకి మరో ప్రధాన మైనస్ ఏంటి అంటే విలన్ ట్రాక్. అప్పుడు ఎప్పుడో క్రిష్ సినిమాలో నసీరుద్దీన్ షా విలన్ గా నటించాడు. మళ్ళీ ఈ సినిమాలో అతన్ని ఎలా చూడడం, అది కూడా వీక్ గా అనిపించడం పెద్ద మైనస్ పాయింట్. ఆ క్యారెక్టర్ ని సరిగ్గా డెవలప్ చేయలేకపోయాడు. విజయ్ రాజ్ విలనిజం కూడా ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాలో లాజిక్ ఉండదు. పాతబడిన థియేటర్లో విలన్ లోన్ యాప్స్ నడుపుతూ ఉంటాడు. అవన్నీ అసహజంగా అనిపిస్తాయి. ఏదో పర్వాలేదు, ఒక యాక్షన్ సినిమా చూద్దాం అనుకుంటే ఈ సినిమా చూడండి. ఫోటోగ్రఫీ బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వీక్ అని చెప్పాలి. ఇటీవల రిలీజ్ అయిన మార్కో లాంటి వైలెంట్ ఫిల్మ్ను ఇది కూడా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మార్కోలో రవి బస్రూర్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది, ఇందులో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే వీక్. సోనూ సూద్ కోసం ఒకసారి ఈ సినిమా చూడాలనుకుంటే చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?